మా అంటే మనీ. ఓ పర్ఫెక్ట్ సార్. ఆశిష్కి స్వరం డెడికేట్ చేయను కానీ సాహిత్యానికి డెడికేట్ చేస్తాను. ఎందుకంటే నేను సాని సాలాగా, షాని షాలాగా, షాని షాలాగా పలికే తెలుగు వాళ్ళు అంటే నాకు కొంచెం ఎక్కువగా ఇష్టం. బట్ నేను ఇక తెలుగు రాని వాటిలాగా బిహేవ్ చేయదలుచుకున్నాను. ఆశిష్, ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. వర్డ్ ప్లే అంటే కీరవాణి గారి తర్వాత వైష్ణవి సార్. వైష్ణవి నాగదేవత. వైష్ణవి ఏంటి లవ్ మీ ఇఫ్ యూ డేర్తో చాలా చక్కగా నీ నటన పటిమ చూపించావు. సో కిల్ మీ ఇఫ్ యూ లవ్ ఇంకా నీ విశ్వరూపం చూపిస్తావని, దానికి నేనే మ్యూజిక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదేదో కొత్త న్యూస్ లాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, మేము వెయిట్ చేస్తూ ఉంటాం సార్ ఆ కబుర్ కోసం. ఎనీవే, సో సార్ ఎందుకంటే నువ్వు అందులో ఇంకొక పాట పాడుతున్నావు కాబట్టి. ఓ ఎస్, సో కీరవాణి గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. సరిగమ అన్నారు కాబట్టి సరిగమ పదనిసలు తెలియని సంగీత దర్శకులను ఉంటాడేమో కానీ నాన్ లీనియర్ నేరేషన్ అంటే తెలియనటువంటి డైరెక్టర్ ఉన్నాడు. అటువంటిది అరుణ్ భీమవరపు ఈ సినిమాలో నాన్ లీనియర్ నేరేషన్కి ఒక కొత్త నిర్వచనం, చాలా డీప్గా వెళ్ళిపోయాడు. సో ఈ సినిమాని ముఖ్యంగా మా చిన్నాన్న గారు, విజయన్ ప్రసాద్ గారు, మా మిత్రులు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ చూసి వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ మనోభావాలు నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఒక కొత్త ప్రయోగానికి తెరదీశాడు ఇందులో అరుణ్. నువ్వు నాగా కుర్చీలో కూర్చుంటే నేను అక్కడ నా కుర్చీలో నేను కూర్చుంటే నువ్వు కింద కూర్చోవడం అర్థం ఏంటంటే అదేదో నువ్వు చాలా భక్తి వినయం ఎక్కువని కాదు. ఎప్పుడైతే మీకు నచ్చినట్టు మేము చేయట్లేదు, కాళ్ళు పట్టుకుని లాగేయడానికి వీలుగా కూర్చోని తెలుసు నాకు. ఓకే, బట్ ఎనీవే, ఆల్ ద బెస్ట్ అరుణ్. నాగా, అరుణ్, మీతో జర్నీ సినిమా పక్కన పెడితే ఆ జర్నీ అనేది చాలా ఎంజాయ్ చేసిన జర్నీ అది. ఇందాక అరుణ్ లాంగ్ స్పీచ్లో పసిపూడి గారు, వంశీ గారి కథలు గుర్తొచ్చినాయి. ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ మిస్ అవుతున్నామని చెప్తే నేను కూడా అవన్నీ మిస్ అవుతున్నాను. బట్ మన డిస్కషన్లో మెయిన్ పార్ట్ ఏంటంటే రాజు గారు ఏది సరే, రాజు గారు లేకుండా ఉంటాను బయట ఇక్కడ. వీళ్ళు అది బాగోలేదండి, ఇలా చేయండి, ఇది బాగోలేదు, అలా చేయండి అనేది ఆ డిస్కషన్స్లో ఏమయ్యా నువ్వేమో అర్జునుడేమో బాణాలతో నన్ను కొడుతున్నాడు, ఏంటి అరుణ్ భీముడేమో గదతో బాధేస్తున్నాడు, ఎవరి డెసిషన్ ఇక్కడ ఫైనల్ అంటే వీళ్ళు అన్నారు. నేను ఇద్దరు కాదండి, అది వచ్చారు డి రాజు గారు, అంటే ధర్మరాజు గారు ఉన్నారండి. సో అర్జునుడు, భీముడు, ధర్మరాజు గారు వీళ్ళందరూ మధ్య నేను ప్రయాణం చేసి, రాజు గారు ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. వారి ఎక్స్పీరియన్స్ మాకు బాగా ఉపయోగపడింది. కొన్ని కన్ఫ్యూజన్స్, చిన్న క్లారిటీస్ కావాల్సి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్ 11th అవర్లో వాటిని సరి చేయడంలో ఆయన ప్రొడ్యూసర్గా కాదు, డైరెక్టర్గా కూడా ఆయన పాత్ర వహించి ఆయన కర్త కర్మ క్రియగా సినిమాకి వ్యవహరించారు. ఆల్ ద బెస్ట్ రాజు గారు. మనందరికీ కూడా ఈ సినిమా పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Blessed to have you here and blessed to have you in this film as well. Thank you so much. And ఇప్పుడు వైష్ణవి చైతన్య మాటలు వినేద్దాము.